Okay, boss. So what I'll do, I'll place sales channel to free characteristics, product into this, sales order number also. We have saved my query. Let me get to the Bex query and then say refresh. Control, you just catch out of control keyboard and then do. Okay, what's neighbors? Now do I see result on the geography and amount? So whatever I have, my rows and columns, I am getting to see them. But do I get to see the free characteristic entries here? Let's say I want to drill down on this. Now I have output on sales and look. Let's say I would like to drill down back on product key. Drag it on top of it. Override. If you drag on that, it overrides it. నాకు అట్లాగా సేల్స్ అన్న కూడా రెండు ఉండాలంటే జస్ట్ డ్రాగ్ ఇట్ టు ద సైడ్. బయటికి వెళ్తాను. సో ఫర్ ఈ ప్రోడక్ట్ ఐ కెన్ సీ ఆర్ ఐ కెన్ సీ లైక్ దిస్. సో రీటైలర్లో ప్రోడక్ట్ అయింది, ఐ కెన్ సీ దట్ వే ఆల్సో. ఇట్స్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూ కెన్ డూ. ఇట్స్ లైక్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ డ్రిల్ డౌన్ డ్రిల్ అక్రాస్. ఓకే, అట్లొద్దు నాకు. లెట్ రిమూవ్ దిస్. Product ఉంది. I want to split the sales amount now across my sales channel code or sales channel code across kelala. Just take drill here. Amount gets split of retail and web. Atla. But it is as good as having sales channel code in the columns. Okay, information columns lo pedthe then values itla across split aitundi. If I place it rows, you will get downwards. Arthamaindanna? So when you place something into free characteristics, you don't get to see that information in the result set. Okay, but you get to see them in the navigation block. Then later user can do a drill down on that. Okay, now everything is clear. Baga. నాకు అవుట్పుట్లు కావాలి. ఇది చెప్తే ఇంక అయిపోయాను నీకు వచ్చినట్టు. నాకు ఇలా కావాలి. నాకేంటంటే యాక్చువల్గా ఒక్కొక్క జాగ్రఫీలో వాటి యూజర్ ఇంటెన్షన్ ఇట్లా అండ్ రీచ్ జాగ్రఫీ ఈ వుడ్ లైక్ టు సీ వెదర్ ది మై నెట్ సేల్స్ అండ్ క్వాంటిటీస్ అగేన్స్ట్ రీటైల్ అండ్ ఆన్లైన్. ఒక్కొక్క కంట్రీలో సేల్స్ క్వాంటిటీ ఆన్లైన్కి రీటైల్కి ఎలా ఉంది కంపేర్ చేయాలన్నమాట యాక్చువల్గా. ఆర్ లెట్స్ టేక్ ఓన్లీ అమౌంట్. సేల్స్ అమౌంట్ ఏ దానికి ఆన్లైన్కి ఎక్కువ ఉందా రీటైల్కి ఎక్కువ ఉందా అది కావాలి వాడు. సీ జాగ్రఫీ కీ వాంట్స్ లైక్ దిస్. వాట్సాప్ కింద కావాలి. అండ్ ఫర్ ఈ జాగ్రఫీ యూ షుడ్ సీ నాకు రెండు కావాలి. అమౌంట్ కావాలి. లెట్స్ ఐ వాంట్ ఆల్సో ఫర్ జాగ్రఫీకి ఏ అమౌంట్ క్వాంటిటీ అండ్ దిస్ ఫర్ రీటైల్ స్టోర్. ఒక్కొక్క జాగ్రఫీకి అమౌంట్ క్వాంటిటీ రీటైల్ స్టోర్ అది కావాలి. మీకు చెప్తే ఇంక అయిపోయాను. ఏబ్బా కాలంకి నువ్వేం చెప్తే అది అవుతా. మళ్ళీ దేశం ప్రాబ్లం కింద ప్రాబ్లం వస్తున్నాడు. అది
జాగ్రఫీకి ఇన్ రో ఎందుకు? ఓకే నెక్స్ట్ రాంగ్. నువ్వు గుడ్డుగా అది కావచ్చు ఇది అది 3 ఉన్నాయి అట్లా పోకూడదు, లాజికల్గా ఆలోచించనా. నీకు ఎక్కడ కావాలి ఇది? ఫ్రీ క్యారెక్టరిస్టిక్స్లోకి వేస్తే ఏమవుతుంది? ఫస్ట్ కనపడదు అసలు. నాకు వచ్చే అవుట్పుట్ వచ్చేది రావాలి ఇట్లా. ఐ వాంట్ మై అవుట్పుట్ లైక్ దిస్. ఫ్రీ క్యారెక్టర్ పెడితే కనపడుతుందో కనపడదా? కనపడదు మరి ఎట్లా? ఎట్లా కీప్ యూర్ ఈ సేయింగ్ అమౌంట్ కూడా రోజులకి వెళ్ళాలి. కీప్ యూర్ రోజులకి వేయించాలి. కాదు, వెరీ గుడ్. వేయచ్చు ప్రీవియస్ అమౌంట్. ఇదే సార్ ప్రతిసారి ఇరవై వస్తుంది. సర్లేదు చూపిస్తున్నా వచ్చింది ప్రివ్యూ. జాగ్రఫీ అమౌంట్ క్వాంటిటీ. ఇప్పుడు ఈరోజు వాల్యూ వస్తుంది. ఐ వాంట్ ద స్ప్లిట్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఇక్కడున్న సెల్ ఏందన్నా ఫర్ జాగ్రఫీ ఏ సేల్స్ అమౌంట్ ఇది, అండ్ దట్ షుడ్ గెట్ స్ప్లిట్ ఆఫ్ రీటైల్ అండ్ స్టోర్. అప్పుడేం కావాలి? ఛానల్ ఏ, ఛానల్ బి, రీటైల్ స్టోర్ అంతే. ఎక్సలెంట్. అది ఏనా యాడ రూల్ లేదన్నట్టు. అంటే నాకు అర్థమైంది. దానికోసమే ఎగ్జాంపుల్ పెట్టాం. కీవర్డ్స్ అన్ని కాలమ్స్ మనకు అలవాటు. కీవర్డ్స్ అన్ని కాలమ్స్లోకి దీనికి రూల్ కాదన్న. నీకు వ్యూ ఎలా కావాలి? హౌ డు యూ వాంట్ వ్యూ ద క్వెరీ? ఇన్ దట్ వే యూ కెన్ బేసిక్లీ యూజ్ ఇట్. అంటే నువ్వు ఎలా ఎంత భయంకరంగా అనలైజ్ చేయాలంటే ఈ సెల్కి లాజిక్ చెప్పను. ఆ సెల్కి సంబంధించిన సెలెక్ట్ స్టేట్మెంట్ చెప్పు. ఏంటి ఇక్కడ కనిపించేది? ఏం వాల్యూ కనిపిస్తుంది? వాట్ ఆ క్వెరీ ఏ క్వెరీ రిజల్ట్ కనిపిస్తుంది? కాదు, ఏ జాగ్రఫీకి సేల్స్ అమౌంట్ ఛానల్ ఏది కనిపిస్తుంది? ఆ సెల్కి నువ్వు అంత లాజిక్ ఉంది. అంటే దిస్ సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అమౌంట్ ఆఫ్ జాగ్రఫీకి ఏ అండ్ ఆఫ్ సేల్స్ ఛానల్ ఏ. ఒక సెల్కి 2 సైడ్ నుంచి ఇంటర్సెక్షన్ పడుతూ ఉంటుంది సెల్. ఇప్పుడు ఈ సెల్ ఉందంటే ఇక్కడ నుంచి రీటైల్ అని చెప్పాలి, ఇక్కడ నుంచి జాగ్రఫీ అమౌంట్ అని చెప్పాలి. అది సెల్ ఇంటర్సెక్షన్. ఆ సెల్ మీనింగ్ అది. అట్లా అనలైజ్ చేయగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తావు క్వెరీ. అంటే ఒక సెల్కి కాలం నుంచి రెస్ట్రిక్షన్ పడుతుంది, రోస్ నుంచి కూడా పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. రెండింటికి బదులు ఇంటర్సెక్షన్ రిజల్టే సెల్. ఓకేనన్నా? డీప్ ఏందన్నా ఇది ప్రసాద్ కనెక్ట్ చేస్తుంది. ముందు బ్యాచ్కి ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తానండి. కొత్త యూజర్ చేసినాం పోయింది.